మొదటి వచనం చూద్దాం. 27వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఇక్కడ తన మీదికి శత్రువులు వచ్చారు, తన మీదికి దుష్టులు వచ్చారు, తన మీదికి దండు దిగింది. దండు దిగితే దావీదు అంటున్నాడు, నేను ఎందుకు భయపడతాను, ఎందుకు భయపడనంటే యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు. నీ జీవితములో భయపడకుండా ఉండడం దేన్ని బట్టి తెలుసా? దేవుణ్ణి బట్టి. నా దేవుడున్నాడు. ఎప్పుడైతే ఈ తలంపు, ఈ ఆలోచన నీ దగ్గరికి వస్తుందో, సాతాను దాన్ని రీడ్ చేస్తాడు, దాన్ని చదువుతాడు, వెంటనే పారిపోతాడు. ఎందుకంటే సాతాను నీతో యుద్ధం చేయగలడు, సాతాను నిన్ను అటాక్ చేయగలడు, కానీ నీ దేవుని అటాక్ చేయలేడు. చెప్పా పెట్టకుండానే వెళ్ళిపోతారండి, పారిపోతారు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో నేను దారిలో నడుచుకుంటూ పోతుంటే నా ముందు ఉన్నటువంటి వాడు చాలా తుంటరోడు అనుకుంటా. వాడు ఏం చేశాడంటే తన దగ్గర రాయి తీసుకొని ఎదురుగా ఆ కుక్క మామూలుగా పండుకుంది. మర్యాద ఉండొచ్చు గైడు. ఈడు ఏం చేశాడు తెలుసా? రాయితో దాన్ని కొడితే అది లేచిందండి. లేచి చూసి వెళ్ళిపోతుంటే వీడికి అనిపించింది, ఈ కుక్క ఒక రాయికి కూడా భయపడుతుంది, నేనంటే దీనికి భయం అని 2వ రాయి తీసుకొని కొడితే అది బాగా మంచి దెబ్బ దానికి ఇక్కడ తగిలిందండి. మొక్క మీద తగిలితే దానికి ఇంకా కోపం వచ్చి వెనక్కి తిరిగి మొదలుపెట్టింది అటాక్ చేయడానికి. ఎప్పుడైతే అది మొదలు పెట్టిందో ఇంకా వీనికి అర్థం కాల ఏం చేయాలో. ఇందాక అది గమ్మునుంది కదా, రాయి ఎత్తుకున్నాడు. ఇప్పుడు రాయి ఎత్తుకొని కొట్టిన తర్వాత అది మీదికి వస్తుంటే ఏం చేయాలని అర్థం కాల. ఇంకా వాడు ఏడు మొదలు పెట్టాడు. వాడు ముస్లిం, అమ్మ గే అని మొదలు పెట్టాడు. ఇప్పుడు నాకేం చేయాలని అర్థం కాలేదు. ఎందుకు నా ముందు వాడున్నాడు. వాడు ఎవడు కొట్టమన్నాడు దాన్ని, నిద్రపోయిన దాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అంటారు. సో వాడు చేసిన దానికి ఇంకా నెక్స్ట్ నా మీదకి వస్తుంది. అది నేను ఏం చేయాలని ఆలోచన చేసే లోపల సడన్గా కుక్క ఆగిపోయిందండి. అసలు నాకు అనిపించింది, ఎందుకు ఆగిపోయింది కుక్క? నేనేం చేయలే, వాడేం చేయలే, నేనేం చేయలేదు, వాడు కూడా ఏం చేయాలి. వాడు ఏడుస్తున్నాడు, నేను ఇంకా ఏం చేయాలా ఆలోచనలో నేనున్నా. అసలు ఎందుకని చూస్తే మెల్లిగా ఆగిపోయిన కుక్క వెనక్కి వెళ్ళిపోతుంది. అరే ఎందుకు వెళ్ళిపోతుంది? అది వెనక చూసి వెళ్ళిపోలే, మా సైడ్ చూసి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు అనిపించింది ఏందో ఉందని వెనక తిరిగి చూస్తే వెనక ఆ పిల్లోని వాళ్ళ నాయన కట్టెపట్టుకున్నాడు. ఆ అబ్బాయికి ఏమీ జరగకుండా ఆ కుక్క ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? అబ్బాయికి వాళ్ళ నాన్న ఎప్పుడైతే సపోర్ట్ వచ్చాడో. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా మీదికి శత్రువులు, నా మీదికి దుష్టులు, నా మీదికి దండు దిగి వచ్చిన నా దేవుని నేను చూపిస్తా. నా ధైర్యం ఏంటి తెలుసా? నా ధైర్యం ఒకటే, నేను ధైర్యాన్ని విడవను. ఐ విల్ షో మై జీసస్. అందుకే ఒక ప్రావర్బ్ ఉందండి, వెన్ ది డెవిల్ కమ్స్ టు యూ, నీ దగ్గరికి సాతాను వచ్చాడు అనుకో, నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నేనెవరు, నా బ్యాక్గ్రౌండ్, నా జ్ఞానం నేనెవరు అనుకుంటా అనొద్దు, నీ దేవుని చూపించు. లుక్ ఎట్ మై జీసస్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకటి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడున్నాడు, సహాయం చేస్తాడు. ఒక చిన్న తలంపు నీ జీవితంలో ఎప్పుడైతే సాతాను చూస్తాడో ఎవడును తరమకుండానే పారిపోతాడు. హల్లెలూయా. మనం చూపించేదంతా ఏంటి తెలుసా? మన దిగులు, మన ఏడుపు, మన బాధ, మన కృంగుదల అన్నీ మనమే చూపిస్తాం. అందుకే సాతాను రెచ్చిపోయి మీదికి వస్తాడు. చూపించాల్సింది చూపించినప్పుడు సాతాను పారిపోతాడు. దావీదు అంటున్నాడు, దుష్టులు, దండు, శత్రువులు రాని నేను భయపడను. ఐ షో మై లార్డ్ టు దెమ్. నా శత్రువులకు నా దేవుని నేను చూపిస్తా. నా దేవునితో నేనంట, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, ఆయనే నాకు వెలుగు. అంటే ఏ రకంగా ఉంది తెలుసా? దావీదు ఆడుంటే సాతాను శత్రువులను ప్రేరేపించాడు, వాళ్ళందరూ వస్తుండగా సడన్గా సాతాను ఎవరినైతే దాడి చేయాలనుకున్నాడో ఆ దావీదు పైన ఒక వెలుగు పడిందండి. వెలుగు పడితే సాతాను చూశాడు, అరే ఇదేంటి వెలుగు, ఇది మామూలు వెలుగు కాదు, ఇది దేవుని వెలుగు. సాతాను వెలుగుకి వెళ్ళాడు. ఆ దేవుని వెలుగు ఏ రకంగా ఉందంటే దావీదుకు రక్షణగా ఉంది. ఎప్పుడైతే సాతానుకు నీ ధైర్యాన్ని, దేవుని బట్టి నీకు కలిగిన ధైర్యాన్ని చూపిస్తావో, గాడ్ విల్ టేక్ ద లీడ్. దేవుడు దాని విషయంలో అడుగులు ముందుకేయడం ప్రారంభిస్తాడు. నాకు ఈరోజు ఈ వాక్యాన్ని చెబుతూ ఉంటే అదే సీన్ నాకు జ్ఞాపకం వస్తుంది. వాని మీదికి నా మీదికి కుక్క పరిగెత్తి వస్తున్నప్పుడు ఏం చేయాలో, సడన్ రియాక్షన్ ఏం లేదు. నా దగ్గర ఉండేది ఒక సెల్లు కొడితే ఏమవుతుంది? తప్పించుకునేది అనుకో, సెల్లు బాయ్. ఇక నాకు ఏం చేయాలని అర్థం కాలేదు.
వెనక నుంచి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో కర్ర పట్టుకొని నిలబడ్డాడు. ఫినిష్. ఈరోజు చాలా సందర్భాల్లో సాతానుకు నువ్వు కనపడుతున్నావు, నీ యొక్క దిగులు కనపడుతుంది, నీ యొక్క కృంగుదల కనపడుతుంది. బట్ యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ లాట్ టు ద డెవిల్. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి ఒక దైవ సేవకుని గురించి మీరు వినే ఉంటారు, గంటెల ప్రకాష్. ఆయన ఆ యొక్క కిడ్నీ ప్రాబ్లం, తనకి ఇన్ఫెక్షన్ వచ్చి మరణ పడక మీద ఉన్నప్పుడు, ఇక ఈరోజు రాత్రి ఆయన చనిపోతాడనగా ఒక దైవ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన జీవితంలో ఈ దైవ సేవకుడు చాలా రకాలుగా ఆయన ప్రభులో బలపరిచాడు, ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఈయన వచ్చిన తర్వాత ఆయనను చూసి ఒక మాట అడిగాడంట దైవ సేవకుడు, ప్రకాష్, ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ద క్వశ్చన్ ఈస్ లైక్ దాట్. ఆర్ యు రెడీ ప్రకాష్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఒక్క మాట కూడా సంకోచించకుండా, ఎస్ అన్నా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ రెడీ, నేను సిద్ధంగా ఉన్నా. ఎలా సిద్ధంగా ఉన్నావు? ప్రతి సందర్భంలో దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను పిలుస్తున్నాడన్నా. ఈవెన్ డెత్ బెడ్లో కూడా దేవుని బిడ్డకు ధైర్యం కోల్పోరు. మరణ పడక మీద కూడా ధైర్యం అట్లాగానే ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు భయం లేదు. ఆర్ యు అఫ్రైడ్? నో. ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. ఎందుకు? నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మై గాడ్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఈరోజు దేవునికి నువ్వు కనపడుతున్నావా? నీ సమస్యలు కనపడుతున్నాయా? నీ కష్టాలు, నీ దిగులు ఇవి కనపడుతున్నాయా? ఎవడును తరమకుండా సాతాను పారిపోవాలంటే సింహములాగా ధైర్యంగా ఉండు. సింహము వెనికి తగ్గదు, వెనికి తగ్గదు. ఎంత పరిస్థితి వచ్చినా సింహము దగ్గర వెనుక తగ్గదు. దేవుని బిడ్డలారా, ఈరోజు సమస్యలు ఎక్కువైపోయాయి అని కృంగిపోతున్నావు, బాధపడుతున్నావు. బట్ యు ఆర్ అనేబుల్ టు సే, ఒక్క మాట నువ్వు చెప్పాలి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు మేలు చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు. 2015వ సంవత్సరం అనుకుంటా, 15 కాదు 10వ సంవత్సరం, దాదాపు 15 సంవత్సరాల క్రిందట, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఇయర్. నెల్లూరులో మీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్స్లో ప్రసన్న కుమార్ అంకుల్ వాక్యం చెప్పాలి. సో మొత్తం అన్నీ నేనే చూసుకునేవాడిని, ఏ టు జెడ్. అంటే ఒక 4 రోజులు 5 రోజులు ముందు వెళ్ళే వాళ్ళం. పోస్టర్స్ మొదలుకొని మీటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు, ప్యాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చేంత ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ కేర్. అంకుల్ వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి అంతే. నెల్లూరులో మీటింగ్స్ ఎక్కడ పర్మిషన్ రావాలన్నా పర్మిషన్ తెచ్చుకున్నాం. విఆర్సి కాలేజ్ గ్రౌండ్స్ నెల్లూరులో. పబ్లిసిటీ పోస్టర్స్ అన్నీ వేసేసాం. రేపు మీటింగ్ అనగా ఈరోజు లోకల్ కన్వీనర్కు ఒక ఫోన్ వచ్చింది. ఏంటి ఆ ఫోన్ తెలుసా? ఎవరైతే గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చాడో ఆయన పిలిపించి ఒక మాట మీతో మాట్లాడారు, అర్జెంటుగా నా దగ్గరికి రండి అన్నాడు. రేపు సాయంత్రం మీటింగ్, ఈరోజు సాయంత్రం మమ్మల్ని ఆయన రమ్మన్నాడు. ఆయన నన్ను, ఇక ఆయనతో ఉండేటువంటి కొంతమందిని తీసుకొని ఆ ప్రాంతపు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏమన్నాడంటే, ఏం లేదు, రేపు ఇక్కడ ఇదే గ్రౌండ్లో వేరే వాళ్ళ ఒక మీటింగ్ ఉంది, సో మీరు వేరే చోట పెట్టుకోండి, రేపు ఒక్కరోజు మీకు పర్మిషన్ లేదు, ఎల్లుండి నుంచి మీరే పెట్టుకోండి అన్నాడు. ఇక మాకు అర్థం కాలేదు. మేమనుకున్నాం ఆయన రావడానికి, ఆ మీటింగ్కి రావడానికి ఏమన్నా వస్తానని చెప్పడానికి ఏమన్నా మమ్మల్ని పిలిచాడేమని మేమనుకుంటే, ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? రేపు మీటింగ్ పర్మిషన్ లేదు మీకు, నేను ఇవ్వడం లేదు మీకు, రేపు కాకుండా మొన్నటి నుంచి మీటింగ్ పెట్టుకోండి. నేను అడిగాను, సార్ ఆల్రెడీ పబ్లిసిటీ అయిపోయిందండి, నాకు చాలా అవసరమైన వాళ్ళు. ఇదే మాట అన్నాడు, మీ ఓట్లు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, కాబట్టి రేపు మీరు వేరే ప్లేస్ చూసుకోండి. లోకల్ ఉండే కన్వీనర్స్ నా చేయి పట్టుకొని లాగినారు, వెళ్ళిపోదాం రా అని, ఎందుకంటే ఇంకెక్కువ మాట్లాడకూడదని. వాళ్ళు అన్నారు, బ్రదర్ ఇంకేం చేద్దాం, రేపు ఒక్కరోజు ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్ చూసుకుందాం. నేను అన్నాను, అదేంటన్నా మనం పబ్లిసిటీ అంతా చేసేసాం, మరి ఏం చేద్దాం, మనకు అట్లా పరిస్థితి వచ్చింది. నేను అన్నాను, ఇక్కడే పెడదాం. ఆయన అన్నాడు, సర్లేండి మనం వేరే ప్లేస్ చూద్దాంలేండి, లేకపోతే పెడుతుర్లేండి అన్నారు. సో నెల్లూరులో ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్నీ తిరిగామండి. అన్నీ తిరిగితే ప్రతి చర్చిలో ఏదో ఫంక్షన్, ప్రతి ఫంక్షన్ హాల్ బుక్ అయిపోయింది. నేను అన్నాను, ఎక్కడ మీటింగ్ పెట్టడానికి లేదు, ఏం చేయాలి?
అని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఏం లేదు బ్రదర్, వాళ్ళది ఏం చేద్దాం అన్నారు. నేను అన్నాను, అక్కడే మీటింగ్ పెడతాం. ఇట్లా అన్నారు, ఏం మాట్లాడుతున్నాను, నువ్వు 5 రోజుల తర్వాత నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి. ప్రాబ్లం వచ్చేది ఎవరికి? మీకు మాకు కాదు, లోకల్గా ఉండే మాకు వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. నీకు అర్థం కావడం లేదు, ఉడుకు రక్తంలో ఉన్నావు, ఏదంటే అది మాట్లాడుతున్నావు అని నా పైన సీరియస్ అయిపోయి తిట్టేశారండి అందరూ. నేను అన్నాను మౌనంగా, లేదు ఇక్కడే పెడతాను, ఇక్కడే పెడతా. ఎట్లా పెడతాను అన్నాడు. దేవుడున్నాడు, దేవుడు సజీవుడు, ఆయన కార్యం చేస్తాడు. ఏం కార్యం చేస్తాడు? ఒక్కటి కూడా ఫ్రీగా లేదు. ఐ సెడ్ నో ప్రాబ్లం, గాడ్ విల్ డూ దాట్. ఎక్కడ వెతికినా స్థలం వాళ్ళకు దొరకలేదు. ఒక్కటే ఒక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టడానికి లేదు. అప్పటికే మేము లైట్స్ ఇవన్నీ అయిపోయినాయి, అంతా రెడీ చేసేసాం గ్రౌండ్ మొత్తం. ఆ తర్వాత మరుసటి రోజు రానే వచ్చింది. సాయంత్రం 4 గంటలకు వాళ్ళ జనం తండోపతండాలుగా వచ్చేసారు గ్రౌండ్లోకి. మేమంతా రెడీ చేసాం, చూస్తే వాళ్ళు వచ్చేసారు. స్టేజ్ పైన వాళ్ళ సెటప్ రెడీ అయిపోయింది. లైవ్ వెళ్తుంది కాబట్టి ఏం జరిగిందో నేను చెప్పలేను. వాళ్ళు ఏదో అక్కడ వేసి మంట పెట్టి ఏదో చేయాలనుకునే మొత్తం స్టేజ్ పైన రెడీ చేశారు. మొత్తం వాళ్ళ బ్యానర్స్ వచ్చేసాయి, వాళ్ళ మనుషులు వచ్చేసారు, మొత్తం అంతా. నా పక్కన చూస్తే కన్వీనర్ ఒక్కడు లేరు. ఒక్కని అక్కడ నిలబడుకున్నా. వాళ్ళు అడిగినారు, ఎవరిది ఈ పిఎస్ సిస్టమ్? మాదే. అవునా, సరే మాది మీటింగు 9:30కి అయిపోతుంది. ఆ తర్వాత మీరు 9:30కా? ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి. ఎంట్రన్స్ గేట్ దగ్గర కొంతమంది యూత్ని పెట్టా, అందరినీ మీటింగ్ రమ్మని చెప్పు. ఎందుకంటే వాళ్ళ పాటలు వాళ్ళవి వినపడుతున్నాయి మైక్లో, వెళ్ళిపోతారని అందరినీ రమ్మన్నాం. లోపల మీటింగ్ స్టార్ట్ అవుతుంది, రండి. కొంతమంది చూసి ఇంకేం మీటింగ్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళది ఉంది కదా. ఒక్క రాత్రిలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? నెల్లూరు మొత్తాన్ని పోస్టర్లతో నింపారు. మా పోస్టర్ ఒక్కటి కనపడలేదు, అంత భారీ పబ్లిసిటీ. దేవుని బిడ్డలారా, 5:30, 6:30, 7, 7:30, 7:45 ఎవరైతే మాట్లాడాలో ఆ వ్యక్తి రాలా. 7:45కు ఒక అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు. ఎవరైతే ఇక్కడ మనతో మాట్లాడాలనో ఆయన బయలుదేరాడు. హైదరాబాద్లో బయలుదేరిన నెక్స్ట్ మినిట్లో he got a severe stomachache, unbearable stomachache. He was admitted in the hospital. ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అదే అనౌన్స్మెంట్ జరిగిందో లేదో వెంటనే మైక్లో నేను ఏం చేశానంటే పాటలు పెట్టేశాను. వెంటనే స్టేజ్ పైకి వెళ్ళిపోయాను. వాళ్ళు టకటక దిగిపోయారండి. వెంటనే పోడియం అడ్డ పెట్టేశాను, క్వైర్ని పిలిపించేశాను, పాటలు పాడండి. విత్ ఇన్ 5 minutesలో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. పాటలు స్టార్ట్ అయిపోయినాయి. కరెక్ట్ 7:45 ఫినిష్. మొత్తం వాళ్ళు అక్కడే కూర్చొని, ఎవరు వెళ్ళిపోలేదు. పాటలు పాడడం మొదలైతే వాళ్ళు అనుకుని ఎట్లా వచ్చాం కదా ఇంత దూరం కూర్చుందామని కూర్చున్నారు. అయిపోయింది. ప్రార్థన సమయంలో దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి తెలుసా? అక్కడ ఎవరైతే ఫస్ట్ రోలో కూర్చున్నారో ఆ వ్యక్తికి ఒక ట్యూమర్ ఇక్కడ ఉండేది ఈ వీపు భాగంలో, అది ప్రార్థనలో డిసపియర్ అయిపోయింది. ఆయనే వచ్చి వేదిక పైన సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. ఎవడునూ తరమకుండానే దుష్టుడు ఎప్పుడు పారిపోతాడు తెలుసా? నీలో దేవుణ్ణి బట్టి కలిగిన ధైర్యాన్ని చూచినప్పుడు, నీలో దేవుని బట్టి కలిగే ధైర్యాన్ని చూసినప్పుడు, ఈ ధైర్యం కనబడబోతే ఏందో దేవుడు ఏం చేశాడు, ఈ దేవుడు ఎందుకు ఈ మీటింగ్ అలౌ చేశాడు. కృంగిపోవడం కాదు, కృంగిపోవడం నీ చేతనైతే సాతాను ఇంకా విర్రవీగుతాడు. నీలో ఉన్న ధైర్యాన్ని దేవుడున్నాడు సాయం చేస్తాడు, దేవుడున్నాడు సాయం చేస్తాడు. దావీదు అంటాడు, శత్రువులు దండు దుష్టులు నా మీదికి వచ్చినా నేను ధైర్యాన్ని విడువను. ఎందుకు? యెహోవాయే నాకు వెలుగు. సింహముకున్న ధైర్యము వెనక్కి తగ్గదు. ఈరోజు వెనక్కి తగ్గిపోతున్నావేమో, దేవుని చూడకుండా ఉన్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా మొదటి పాయింట్, వెనకకు తగ్గకు. రెండవదిగా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? సింహము గర్జించెను, భయపడని వాడెవడు? సింహముకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? గర్జిస్తుంది సింహం. కుక్క ఎందుకు అరుస్తుంది? కొట్టినప్పుడు అరుస్తుంది. ఇంకో కుక్క అరిచినప్పుడు కుక్క అరుస్తుంది. ఆ వీధిలో కుక్క అరిచిందా, ఈ వీధిలో ఉండే కుక్క అరుస్తుంది. కుక్కకు మధ్య సింక్ ఉంటుంది. అదేంటి తెలుసా? ఒక కుక్క శబ్దాన్ని ఇంకొక కుక్క ఈజీగా చాలా దూరం నుంచి వెళ్ళి అరుస్తుందండి. సింహం అలా కాదు. సింహము గర్జించను, భయపడని వాడెవడు? సింహానికి ఉండేటువంటి లక్షణం ఏం తెలుసా? ద లయన్ విల్ రోర్. సింహము గర్జిస్తుంది, భయపడని వాడెవడు?
ఎందుకు గర్జిస్తుంది తెలుసా? సింహము కోపం వచ్చి గర్జించదు. సింహము గర్జన వెనక ఒక సీక్రెట్ ఉంది. సింహము గర్జన ఇట్ విల్ హర్డ్ అరౌండ్ 5 కిలోమీటర్స్ రేడియస్, 5 కిలోమీటర్ల దూరం అది వినపడుతుంది అంటండి. ఎందుకు గర్జిస్తుంది తెలుసా? ఆ జ్యూరిడిక్షన్లో ఏవేవి ఉన్నా అవి నావే. ఇంకొక సింహం రావాలంటే 5 కిలోమీటర్ల దూరంలో అవతల అరుస్తుంది. సింహము గర్జించిందంటే ఆ గర్జన మనకు ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ఈ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఏమున్నా అది నాదే. ఊరికి అరవదు అది. సింహము ఎక్కువ కాలం నిద్రపోతుంది తెలుసా? ఒక్కసారి అటాక్ చేస్తుంది, మస్తుగా తింటది, ఆ తర్వాత పడుకుంటుంది. ఆ తర్వాత అది లేచిందా ఒక్కసారి జూలు విదిలించుకొని అరుస్తుంది, గర్జిస్తుంది. అది 5 కిలోమీటర్ల దూరం వరకు వినపడుతుంది. అందుకు బైబిల్ ఏమంటాడు తెలుసా? 3వ వచనం చూడండి. ఇప్పుడు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించిన, ఏమీయో పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా. ఎందుకు గర్జిస్తుంది సింహము గర్జించడంలో ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మనకు ఏదన్నా కావాలంటే మనం చూస్తాం, ఈరోజు మనకు దొరుకుతుందా? మనం పోయే కొట్టులోనికే, ఉదయం మనము పోయే షాప్లోనికే, కిరాణా షాప్లోనికే పోయేటప్పుడు అనిపిస్తుంది, ఈరోజు గోంగూర చేయాలనుకున్నాం, గోంగూర ఉంటుందో లేదో మనకు ఒక ఆలోచన ఉంటుందండి. కానీ సింహం అనుకుంటుంది ఈరోజు నాకు ఆహారం ఉంటుంది అని గర్జిస్తుంది అంతే. అడవిలో ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఏదైతే వింటదో అది అనుకుంటుంది, నాకు ఈరోజు మూడిందిరా, దీంతో నా మీదకి వస్తుంది, ఇది నా మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఏమీ పట్టుకొనకుండా కొదమ సింహము గుహలో నుండి బొబ్బు పెట్టునా, అది గుహలో ఉండి గర్జించిందంటే తనకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి కావాలి. అందుకే బైబిల్లో ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించునా. సింహానికి ఉండేటువంటి ధైర్యం ఏంటి తెలుసా? ఇప్పుడు నేను గర్జిస్తాను, నాకు దొరుకుతుంది. నేను గర్జిస్తాను, ఏది ఏమైనా సరే నాకు దొరుకుతుంది. సింహానికి ఉండే ధైర్యం అది. అందుకే సింహము గర్జిస్తుంది, ఆ తర్వాత బయటికి వస్తుంది, ఒక డైరెక్షన్ చూసుకుంటుంది, అటు పక్కకి వెళ్తుంది, తనకు సంబంధించిందని పట్టుకొని తిని ఆ తర్వాత రిలాక్స్ అయిపోతుందండి. దేవుని బిడ్డగా నీ జీవితంలో సాతాను పారిపోవాలంటే ఇదిగో రెండవది, నువ్వు గర్జించే వ్యక్తిగా ఉండాలి. అంటే ఏం చేయాలి? బైబిల్లో ఉంది, గుహలో నుండి అది బొబ్బ పెట్టును, గుహలో నుండి అది కేక వేస్తుంది. ఏంటి గుహ? దాని యొక్క ప్లేస్లో నుంచి అది అరవడం ప్రారంభిస్తుంది. అప్పుడు తనకు దొరకవలసింది దొరుకుతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో సాతాను పారిపోయి నీకు దొరకాల్సింది దొరకాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే వస్తుందో రాదో, నేను ఇప్పుడు అడిగితే దేవుడు ఇస్తాడో ఇవ్వడు, నాకు వస్తుందో రాదో, అసలు ఇది దేవుని చిత్తమో కాదు, ఇది దేవుడు నాకు ఇస్తాడో ఇవ్వడు అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ నువ్వు ప్రార్థన నిరాశతో నిస్పృహతో చేసావంటే నువ్వు సింహములాగా ధైర్యంగా లేవు, నీవు మామూలు వ్యక్తిగా ఉన్నావు. సింహములాగా ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తి, ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్తున్నా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇప్పుడు నేను మొర పెడతా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అది నీలో దేవుడు చూడాల్సిన ధైర్యం, అది సాతాను నీలో చూడాల్సిన ధైర్యం. ఏం చేస్తున్నాడో ఏమో దేవుడు. కొంతమంది ప్రార్థనలు అదే రకంగా ఉంటాయి. మా ఇంటికి చిన్నప్పుడు ఒక ఆయన ప్రార్థనకు వచ్చేవాడు, చాలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి గొప్పగా సేవ, ఆ దినాల్లోనే ఆయన సేవ చేసేవాడు అండి, బాగా సేవ చేసేవాడు. కానీ ఆయన ప్రార్థనలు ఏదో నాకు నచ్చేవి కాదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రార్థన చేశారంటే 15 నిమిషాలు ప్రార్థన చేస్తాడు మోకాళ్ళ పైన. ఈ 15 నిమిషాల ప్రార్థనలో 12 నిమిషాలు ఒకే ఒక ప్రార్థన ఉంటుంది. ప్రభా, ఆ ఊరికి వెళ్ళాను ప్రభా, వాళ్ళని తిట్టినారు ప్రభా, ఎందుకు తిట్టినారో నాకు అర్థం కాలేదు, నేను ఏం చేయలేదు ప్రభా, వాళ్ళు ఎందుకు నన్ను అపార్థం చేసుకున్నారో మనకు ఇన్ఫర్మేషన్ ఇదంతా మనం కూర్చొని వింటూ ఉండాలా. అంటే వారంలో జరిగిందంతా 12 నిమిషాలు మనం వినాలి ఆయన స్టోరీ. లేచిన తర్వాత ఇంకా మనం హృదయం కదిలించబడి మనం ఏదో ఆయనకి ఇవ్వాలి. అది ఆయన పద్ధతి. దేవుడు అంటున్నాడు, సింహం వలె ధైర్యంగా ఉండు. సింహము నాకు దొరుకుతుందా, ఎవరైనా నాకు ఉన్నారా, ఎవరైనా నాకు ఇస్తారా, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని ఆలోచించదు. తన స్థలంలో నుండి జస్ట్ ఇట్ విల్ రోర్. అంతే. ఇది గర్జించడం మొదలు పెడుతుంది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా నీ జీవితంలో ప్రార్థనలో నిరాశ ఉండకూడదు. ప్రార్థనలో చేతకాని ప్రార్థనలు చేయొద్దు, కృంగిపోయే ప్రార్థనలు చేయవద్దు. ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు దేవుడు, ఎందుకు నన్ను పట్టించుకోవడంలా, నా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడంలా, ఏం చేశాడు దేవుడు, డోంట్ సే దాట్. ఒక సింహములాగా నీవు గర్జించడం ప్రారంభించు. దేవా, నీవు నా దేవుడు, నాకు ఎందుకు ఇవ్వవు ప్రభా, నాకు నువ్వు ఇస్తావు ప్రభా, ఐ బిలీవ్ ఇన్ యూ, ఇఫ్ యూ కెన్ ప్రే దట్ ప్రేయర్. సింహము వలె ధైర్యంగా నీవు కనబడితే
సాతాను తరమకుండానే పారిపోతాడు. సింహం గర్జిస్తుంది. ఆ గర్జన వింటుండగానే ఎక్కడ ఏ జంతువులనే వణుకు పుట్టడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, బైబిల్లో ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చి, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును స్వాధీనపరచుకొందును. చాలు. కాలేబు అనేటువంటి వ్యక్తి యెహోషువ దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడండి. కాలేబు అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే ఒకటే ఒక మాట అంటున్నాడు, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయి. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ ప్రదేశం ఎంత ఉందో అదంతా నాకు దయచేయి అన్నాడు. ఎప్పుడు అడిగాడు అంటే బైబిల్లో మీరు చూడండి 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఆ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎంత వయసు? 85. 85 ఏండ్ల వయసులో ఏమని అడుగుతున్నాడు? ఆ కొండ నాకు కావాలని అడుగుతున్నాడు. నాకు అనిపిస్తుంది, కాలేబు ముసులోనికి నీకు ఎందుకు కొండ అవసరం? ఆ కొండ ఇంట్లో ఏదో యేసుప్రభా గొప్ప దేవా అని ఈజీ చైర్లో కూర్చోకుండా అంత ఓవర్ మాటలు ఎందుకు నీకు? ఈ వయసులో కొండ కావాలా నీకు? ఏం చేసుకుంటావు కొండను? ఇంకా ఏమంటున్నాడు తెలుసా? కొండ ప్రదేశం నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణంలో అక్కడ ఉన్న సంగతి ఆ దినం నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. కాలేబంటున్నాడు, వాళ్ళ కొండే కాదు యెహోషువ, సారీ, కొండ మాత్రమే కాదు, కొండతో పాటు అనాకీయుల దేశం కూడా నాకు కావాలి. ఏ వయసులో అడుగుతున్నాడు? బైబిలే చెప్తుంది 85 ఏండ్లు. 80 ఏండ్ల వయసులో ఏదో అంటారు కదా, మా పుణ్య అని అనుకోకుండా, ఆ ఇంట్లో కూర్చోకుండా, వచ్చిన పెన్షన్తో ఉండకుండా, ఏంది నీకు ఈ కోరిక? సింహము తనకు దొరుకుతుందా లేదా కాదు, ఫస్ట్ గర్జిస్తుంది అది. ఇప్పుడు వస్తుందా లేదా అది కాదు, ఫస్ట్ కాలేబు అడుగుతున్నాడు, ఐ వాంట్ దట్ మౌంటైన్. ఆ కొండ నాకు కావాలి, అనాకీయుల దేశం కూడా నాకు కావాలి. దట్స్ ఆల్. దేవుని బిడ్డగా నీ జీవితంలో ప్రార్థనలో గర్జించడం నేర్చుకో. ప్రార్థనలో కృంగిపోయే ప్రార్థనలొద్దు, నిరాశతో కూడిన ప్రార్థనలొద్దు. నీ వాగ్దానాలను బట్టి, నీ దేవుని బట్టి, రోషం కలిగిన నీ దేవుని బట్టి, ప్రార్థన ఆలకించే స్వభావం కలిగిన నీ దేవుని బట్టి, వెన్ యూ ప్రే విత్ మచ్ సిన్సియారిటీ, దేవుడు ఖచ్చితంగా తన కార్యాలను జరిగిస్తాడు. సింహము ఆ ప్రక్కన ఉందా లేదా 5 కిలోమీటర్ల దూరం వరకు తన స్వరం వినబడుతుంది అంతే. 5 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మీరు సాలార్జంగ్ మ్యూజియం, జూకు మీరు వెళ్తే అక్కడ సింహం గర్జిస్తుందండి. మొత్తం అందరి ఒక్కసారి అలర్ట్ అయిపోతారు, ఎక్కడో సింహం బయటకు వచ్చిందిరా గర్జిస్తుంది అని. అది జూలో ఉన్నా గర్జిస్తుంది, అది బయట ఉన్నా గర్జిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని అడగడం మాత్రం తగ్గిపోవు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోవు. నీ జీవితంలో ఖచ్చితంగా దేవా ఇది నాకు కావాలి, నాకు దయచేయి ప్రభా, ఐ బిలీవ్ ఇన్ యువర్ పవర్, నీ శక్తిని నేను నమ్ముతున్నాను. యూ విల్ నాట్ కాంప్రమైజ్. అంతవరకు అడ్డుకునేటువంటి సాతాను పారిపోతాడు నీలో సింహము ధైర్యాన్ని చూసినప్పుడు. సింహముకున్న ధైర్యం గర్జనలో కనపడుతుంది. ఎందుకు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎవడును తరమకుండానే. ఎప్పుడు? సింహము వలె ధైర్యము నీ దగ్గర ఉన్నప్పుడు. శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో ఎవ్వరు తరమకుండానే సాతాను పారిపోతాడు. ఎప్పుడు నీలో నాలో ధైర్యాన్ని సాతాను చూస్తాడు. హల్లెలూయా. అందరూ మన చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఇంత గొప్ప వాక్యం దేవుడు మనకి ఇచ్చుండగా దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అడుగుదాం, ఈ ధైర్యం నాకు దయచేయి, నిరాశ నిస్పృహ తొలగించు. యు ఆర్ ఆల్మైటీ గాడ్, యు ఆర్ లివింగ్ టుడే. నువ్వు జీవించుచున్న దేవుడవు ప్రభు.
ప్రభువా, సజీవుడైన దేవుడు, నువ్వు నా దేవుడు, నా హృదయంలో నా పక్షాన ఉండగా నాయన నేను ఎవ్వరికి భయపడకుండా నా జీవితంలో సాతానును తరుముదునుగాక. దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి. దిస్ ఇస్ ద టైమ్ టు రోర్. దేవుని యొక్క సింహముగా నువ్వు గర్జించాలి. ఏంటి? నా దేవుడు నా పక్షాన ఉండగా వ్యాధులు నన్ను తాకలేవు, వ్యాధులు నా జీవితంలో ఉండవు, ఆర్థిక ఇబ్బందులు నా జీవితంలో ఉండవు, సాతాను క్రియలు ఉండవు. దేవుని బిడ్డగా నీ యొక్క అరుపు సాతానుకు ఒక మరణ కేకగా మారిపోవును గాక, సాతాను పారిపోవును గాక. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభా, నేను తూలనాడుకున్నా, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే అని నన్ను నేను తిట్టుకున్నాను, నిందించుకున్నాను. ప్రభా, లార్డ్ ఫర్గివ్ మీ. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు, మహాగణుడానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు, మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు. యేసయ్య, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా తండ్రి, మిమ్మల్ని మేము బాధ పెట్టావు తండ్రి. మా కృంగిపోయిన మాటలు, నిరాశతో కూడిన మాటలు, నిస్పృహతో కూడిన మాటలు మా నోటి నుండి వచ్చాయి తండ్రి. మమ్మల్ని క్షమించు. మిమ్మల్ని మేము అవమానపరిచాం ప్రభువా. మేము పొందుకోవలసిన దీవెనలు మా దగ్గరికి వచ్చునుగాక. అది డబ్బైనా, వ్యక్తులైనా, ఆశీర్వాదాలైనా, దీవెనలైనా యేసు నామమున మా వద్దకు వచ్చునుగాక, వచ్చునుగాక. మా ఎదుట మూయబడిన ప్రతి తలుపుతో మాట్లాడుతుడా, యు కెనాట్ క్లోజ్ ఎనీమోర్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక, రావలసిన ఆర్డర్స్ వచ్చునుగాక, జరగవలసిన దైవిక కార్యములు, స్వస్థతలు, విడుదలలు యేసు నామమున జరుగునుగాక. అపవాది కార్యములన్నీ లయమైపోవునుగాక. లెట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ సాటనిక్ ఫోర్సెస్ బి బౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. Be bound right now in the name of Jesus. Every witchcraft live in Jesus name. ప్రతి మాంత్రిక ప్రయోగము తొలగిపోవునుగాక యేసు నామమందు, యేసు నామమందు, యేసు నామమందు. ప్రతి జీవితంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి అపవాది క్రియలు తొలగిపోవునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రార్థన మేము చేస్తుండగా సాతాను పారిపోతుండగా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మా రక్షణ, దేవుడే మా దుర్గం, దేవుడే మా యేసయ్యే మా యొక్క సమస్తమై ఉండగా మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనే వర్ధిల్లదు. యేసు నామమందు స్వస్థతలు, విడుదల, ఆరోగ్యం, దైవిక దీవెనలు కలుగునుగాక. యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.